మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ సెషన్లో శ్రీ అరవిందుల ఇంగ్లీష్ సావిత్రిలో బుక్ 9 టువర్డ్స్ ది బ్లాక్ వాయిడ్, గాఢాంధకారంతో ఉన్న శూన్యం వైపుకి, మరణించిన సత్యవంతుడు వెంట సావిత్రి యమధర్మరాజు ప్రయాణం ఎలా బయలుదేరి మొదలైంది అనేలాగా ఒక చాప్టరు. అలాగే ఈ బుక్ 9లోనే ఆయన ఇంకొక చాప్టరు, ద జర్నీ ఇన్ ఇటర్నల్ నైట్ అండ్ ద వాయిస్ ఆఫ్ డార్క్నెస్. ఆ వాయిడ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రయాణం ఎలా ఉంది, అక్కడ ఆ అంధకారం దాని ప్రతినిధి అయిన యమధర్మరాజు సావిత్రిదేవితో జరిగిన సంభాషణలో కొన్ని భాగాలు మనకిక్కడ వస్తాయి ఈ 2 చాప్టర్స్లోనూ. తెలుగులో తాతగారు ఈ 2 చాప్టర్స్ కలిపి రాత్రి చీకటి అనే సింగిల్ చాప్టర్లోకి చేశారు. మనం ఈ ఇంగ్లీష్లో అందువల్ల ఈ 2 చాప్టర్స్లో నుంచి సమ్మరీ చూసి అప్పుడు తెలుగులో తాతగారు సావిత్రి రాత్రి చీకటి చూద్దాం అలా అనుకుంటున్నాను. ఇందులో అంటే మనం ఇంతకుముందు చాప్టర్లో డెత్ ఇన్ ద ఫారెస్ట్, మృత్యువు, అంటే సావిత్రిని ఈ ప్రాణాలు తీసే పరశురాముడు వచ్చి సావిత్రీదేవి సమక్షంలోనే సత్యవంతుణ్ణి తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఈయన ఇంకా ఆ జీవాత్మ వెళ్ళిపోయింది ఆ శరీరంలో నుంచి అని సావిత్రీదేవి సత్యవంతుడి శరీరాన్ని ఇంకా వదిలిపెట్టింది నేల మీదకి అంటంతో ఆ చాప్టర్ ఆగింది. దాని తర్వాత ఏమిటి అనేలాగా ఇంగ్లీష్లో మనం ఇప్పుడు చూడబోతున్నాం. వెన్ సత్యవాన్ పాస్డ్ ఫ్రమ్ హర్ ఎంబ్రేస్ ఆన్ దట్ సింబల్ డాన్ అయిన రోజునే ఇదంతా జరుగుతోంది. కాబట్టి ఆ ప్రత్యేకమైన ఆ రోజున ఈ ఘట్టం కూడా ఆ రోజునే జరిగింది. విజిబుల్ డెత్ వాజ్ స్టాండింగ్ దేర్. అందుకే సావిత్రి మేమిద్దరమే కాక ఇక్కడ ఇంకెవరో ఉన్నారు అని తెలిసింది ఆవిడకి. మరణం రూపం లేదు మొత్తం, కానీ ఒక రూపంలో లాగా ఆవిడకి కనిపించినట్లు అయింది. సావిత్రీస్ కన్ఫ్రంటేషన్స్, ద ఛాలెంజ్, ద కాజ్ ఆఫ్ హర్ డిసెంట్, ద మొమెంటస్ మొమెంట్ ఫర్ విచ్ షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ కేమ్. ఏ ఘడియ కోసం అయితే ఆవిడ అవతరించి జీవితం అంతా సిద్ధపడుతూ వచ్చిందో ఆ ఘడియ ఇప్పుడు వచ్చింది. వస్తుంది దానికి సిద్ధపడాలి అనుకున్న ఘడియ వచ్చింది. సో ఆవిడ ట్రిస్ట్ విత్ డెస్టినీ, అంటే నెహ్రూ గారు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అర్ధరాత్రి భారతదేశం తన అదృష్టంతో తన భవిష్యత్తుతో ఒక్కసారి చేతులు కలిపి అదృష్టం ప్రారంభమైంది భారతదేశానికి. ఇట్స్ ఎ ట్రిస్ట్ విత్ డెస్టినీ, ఎ యూనియన్, ఎ గ్రీటింగ్ విత్ డెస్టినీ అన్నారు. అలాగా ఇక్కడ సావిత్రీదేవి మరణంతో ఛాలెంజ్ ఈజ్ ఎ ట్రిస్ట్ విత్ డెస్టినీ ఫర్ ద హోల్ వరల్డ్. ఈ మొత్తం విశ్వానికి అది ఒక మర్చిపోలేని ఘడియ. ఆ ఘడియలో ఏం జరిగింది, షీ షెడ్ నో టీయర్స్. ఆమెకి ముందు కొంచెం మానవులకు ఉండేలాంటి బాధ ఒక్క క్షణం అనిపించింది, కానీ ఆ తర్వాత ఆ బాధ తాతగారు చెప్పారు, ఈ విచారము బంధాలు ఇవి 2 మన్ని స్థిమితంగా ఆలోచించనీయవు అని. ఆ 2ని ఆవిడ వెనక్కి వదిలేశారు. షీ షెడ్ నో టీయర్స్ అలోన్, రిమైన్డ్ స్టిల్ ఫర్ సమ్ టైమ్. కొద్దిసేపు అలా స్థిమితపడి ఏమి చేయలేదు, హడావిడి పడలేదు, ఏమి చేయలేదు. షీ రిమైన్డ్ స్టిల్. రోజ్, నాట్ ఎట్ టు ఫేస్ ద డ్రెడ్ఫుల్ గాడ్. her mind as if had died with Satyavan, her human heart still beating.
మరణంతో పోరాడాలి అని కూడా కాదు, పూర్తి స్తబ్దతతో నిలబడింది. కొంతసేపు ఏమి చేయాలి అనే ఉద్దేశం లేకుండా నిలబడింది. దెన్ సడన్లీ దేర్ కేమ్ ఆన్ హర్ ద చేంజ్ యాజ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ట్రెమెండస్ మొమెంట్స్. అప్పుడు ఒక్క క్షణంలో ఆవిడలో ఒక అద్భుతమైన మార్పు జరిగింది. ఏవో చాలా ప్రత్యేకమైన ఘట్టాలు జరిగేటప్పుడు మానవులలో ఇటువంటి మార్పు ఒక్క క్షణంలో, ఇంతకు ముందుకి ఆ క్షణం తర్వాతకి ఆ మనిషిని మనం పోల్చుకోలేనంత తేడా. ద veil is torn, the thinker is no more, only the spirit sees and all is known. ఏ పొర అయితే మన లోపలి బలాన్ని తెలుసుకోనీయకుండా అజ్ఞానపు పొర ఏదైతే అడ్డుపడి మనం బలహీనులం అని చెప్పి మనకి మాటిమాటికి చెబుతూ ఉంటుందో ఆ పొర ఒక్క క్షణంలో తొలగిపోయింది. తొలగిపోతే ద థింకర్ ఈజ్ నో మోర్, ఇంకా మానవ మేధతో ఆలోచించే వ్యక్తి అక్కడ లేడు. ఉన్నదెవరు? ఓన్లీ ద స్పిరిట్ సీయర్. కేవలంగా ఆ శరీరంలో ఇంక ఉన్నది ఆత్మ మాత్రమే. ఆ ఆత్మకి మరణము లేదు, భయము లేదు. ఆల్ ఈజ్ నోన్, అన్నీ తెలిసిన ఆత్మస్వరూపం కింద అయిపోయింది ఆవిడ ఒక్క క్షణంలో. దెన్ ఎ కామ్ పవర్ సీటెడ్ అబౌవ్ అవర్ బ్రోస్, అంటే మన భ్రుకిటికి పైన ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం దగ్గర అన్షేకెన్ బై అవర్ థాట్స్, డీడ్స్, టియర్స్, విల్స్, ఆ ఆజ్ఞాచక్రం కంట్రోల్లో ఆవిడ మొత్తం మానవ మేధతో ఉన్న పరిమిత ఆలోచనలు, ఆవేశాలు, కన్నీళ్ళు ఏవి లేని స్థితిలోకి వెళ్ళి చూస్తోంది. ద స్పిరిట్ గ్రోస్ అండ్ గాడ్ లైక్ థాట్స్ సర్ప్రైజ్ ద మైండ్ ఆఫ్ ఎర్త్. దైవత్వంతో నిండిన ఆలోచనలు, మామూలు మనుషులకి రానటువంటి దివ్యమైన దృఢ సంకల్పము, స్థిరత్వము ఆవిడలోకి వచ్చాయి ఆశ్చర్యకరంగా. A new sight, immortal yearnings leaping down, a high and lonely ecstasy of will was born in her in a moment's depths. ఒక్క క్షణంలో ఆవిడలో మామూలుగా సత్యవంతుడు వెళ్ళిపోయాడు అని అలా స్తబ్దుగా ఉన్నట్టుగా ఉన్న సావిత్రిలో ఈ అఖండమైన అనంతమైన మార్పు జరిగిపోయింది. The cords of self-oblivion were torn as if looking at ఫార్ గ్రేటర్ హైట్స్. మనని మనం మర్చిపోతాం చూడండి, అంటే మన నిజస్వరూపాన్ని మనం మర్చిపోతాం ఎప్పుడు. ఆ మర్చిపోయేలాంటి పొరలన్నీ ఛేదించబడిపోయాయి. తాను ఎవరు? షీ సా ద సోర్స్ ఆఫ్ ఆల్ విచ్ షీ హ్యాడ్ రాట్, ఎ స్లో ఎంబాడిమెంట్ ఆఫ్ ద అయోనిక్ విల్. తాను ఎక్కడి నుంచి ప్రారంభమయ్యి ఎటువంటి శక్తిని సంతరించుకుని ఉన్నది, తరతరాలుగా ఉన్న ఏ దృఢ నిశ్చయాన్ని తను ఇప్పుడు సఫలం చేయడానికి వచ్చింది అనేది మొత్తం ఆ క్షణంలో ఆవిడకి తన కళ్ళ ముందుకి వచ్చింది. ఎ స్టారీ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ద ఇటర్నల్ ట్రూత్, ఎ సెంట్రల్ ఆల్ అస్యూమ్డ్ హర్ బౌండ్లెస్ లైఫ్. ఈ విశ్వం మొత్తానికి ఏదైతే కేంద్రమో ఆ కేంద్రము ఇప్పుడు ఆమెలో ఉంది. ఈ సృష్టి మొత్తానికి ఏదైతే కేంద్రమో ఆ కేంద్రం ఇప్పుడు ఆమెలో ఉంది. దెన్ లైక్ ఎ థాట్ ఫుల్ఫిల్డ్ బై సమ్ గ్రేట్ వర్డ్, దట్ మైటీనెస్ అస్యూమ్డ్ ఎ సింబల్ ఫామ్. ఆ ఆలోచనకి ఒక రూపం ఇచ్చినట్టుగా, ఆ విశ్వాత్మ యొక్క ఆలోచనకి సృష్టి మొదలులో ఏ విజయం కోసం ఒక సంకల్పం ఉందో ఆ బీజానికి ఒక రూపం ఇచ్చినట్లుగా ఆవిడ తయారైందిట సావిత్రీదేవి. హర్ బీయింగ్ స్పేసెస్ క్వివర్డ్ విత్ ఇట్స్ టచ్, ఇట్ కవర్డ్ హర్ యాజ్ విత్ ఇమ్మార్టల్ వింగ్స్, ఆన్ ఇట్స్ లిప్స్ ద కర్వ్ ఆఫ్ ది అన్అటర్డ్ ట్రూత్. జరగబోయే సత్యం ఏదైతే సత్యమో, ఇప్పుడు మనం మరణిస్తున్నాము, జీవిస్తున్నాము, మరణిస్తున్నాము, దీన్ని మించిన కొత్త సత్యం ఒకటి రాబోతోంది. ఏమిటది? మరణం లేని జీవనం, అన్అటర్డ్ ట్రూత్. ఇప్పటి వరకు ఎవరు అనని ఆ సత్యం ఆవిడ పెదవుల మీద
చిరునవ్వులాగా ఉందిట. A halo of wisdom's lightnings for its crown, it entered the mystic lotus in her head, a 1,000-petaled home of power and light. ఆమె సహస్రారం మొత్తం తేజోవంతమయ్యి ఆ విశ్వములోని ఏ సృష్టి మొదలు నుంచి ఉన్న సంకల్పం ఉందో అది ఆమెలో ఇప్పుడు మూర్తీభవించినట్లుగా ఆ శక్తిపాతం మొత్తం ఆవిడ తట్టుకుని నిలబడుతూ ఉంది సావిత్రీదేవి. Immortal leader of her mortality, doer of her works and fountain of her words, invulnerable by time, omnipotent, it stood above her, calm, immobile, mute. ఆ శక్తి సావిత్రీదేవిలో నిశ్చలంగా స్థిరంగా నిలబడి ఉంది. ఆ శక్తి స్వరూపం సావిత్రీదేవిలోకి వచ్చినట్లుగా అయింది. సో in Savitri, the last remnant of humanity that once was hers was slain by death, and she now became celestial in a mortal earthly limbs. శరీరం చూడ్డానికి మానవ శరీరంలాగా ఉన్న అందులో ఉన్న వ్యక్తి సావిత్రి పూర్ణ తేజస్వరూపంతో పూర్ణ దైవత్వంతో ఉంది. ఇంతకుముందు సగం మానవుడు సగం దేవతతో కలిసి ఉంటుంది మన శరీరం అని ఏదైతే అనుకున్నామో, ఈ మరణం అనేది ఎదురుగ్గా వచ్చి నిలబడ్డ క్షణాన సావిత్రీదేవిలో ఉన్న మానవ నైజము మానవ లక్షణాలన్నీ పోయి ఆవిడ పూర్ణ దైవస్వరూపం కింద అయింది. ఆ క్షణంలో ఆవిడలో వచ్చిన మార్పు అది. దేర్ కేమ్ ఎ ఫ్రీడమ్ ఫ్రమ్ ద హార్ట్ స్ట్రింగ్స్ క్లచ్. Soul now she rose to meet the dreadful God. ఇంతకుముందు ఒక రకమైన స్తబ్దతతో మరణాన్ని ఎదుర్కోవడం కాదు, ఒక తెలియని స్తబ్దతతో ఉన్న సావిత్రీదేవిలో ఒక్క క్షణంలో తనలో ఆ ఆజ్ఞాచక్రం ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యి ఆ తర్వాత సహస్రారంలో నుంచి దివ్యశక్తి ప్రవాహం జరిగిందో, ఇంకా బాధ వేదన మానవులకు ఉండేలాంటి హృదయంలో వేదనతోటి పని చేయలేకపోవటం అటువంటి బంధాలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. సోల్ నౌ ఒంటరిగానే ఆవిడ ఎవ్వరి మీద ఆధారపడట్లేదు. షీ రోజ్ టు మీట్ ద డ్రెడ్ఫుల్ గాడ్. ఏ శక్తి ఏ అంధకారమయమైన శక్తి తన ఎదురుగ్గా నిలబడి ఉందో ఆ శక్తిని ఎదిరించటానికి ఆవిడ సన్నద్ధురాలైంది ఒంటరిగానే ధైర్యంగా. ఆ మరణానికి నిజానికి ఒక రూపం లేదు, అది మొత్తం అంధకారమే. ఇన్ ఇట్స్ అపాలింగ్ ఐస్ ద టెనెబ్రియస్ ఫామ్ బోర్ ద డీప్ పిటీ ఆఫ్ డిస్ట్రాయింగ్ గాడ్స్. కానీ సావిత్రీదేవికి కనపడటం కోసం ఆ మరణం ఒక ఆకారంలాగా అనిపిస్తోంది. ఇదంతా ఆవిడ హృదయంలో కనపడుతోంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆకారాలు ఏవి బయట కనపడేవి కాదు. ఈ ప్రయాణం అంతా కూడా ఆవిడ అంతరంగంలో జరుగుతున్న ప్రయాణమే. అపాలింగ్ ఐస్, చాలా చూస్తే మనుషులకి భీతి కలిగేలాగా భయం పుట్టేలాగా ఉన్న ఆ కళ్ళల్లో ఆ ఆకారంలో అన్నింటినీ నాశనం చేసేటప్పుడు ఉండేలాంటి ఒక చూపు ఉందిట. హిజ్ షేప్ వాజ్ నథింగ్నెస్ మేడ్ రియల్. శూన్యానికి ఒక ఆకారం అంటూ ఎవరన్నా ఇవ్వగలిగితే అది ఆ మరణం యొక్క రూపం. శూన్యానికి ఒక రూపం ఊహించుకోమని. బ్రోస్ ఆఫ్ అన్వియరింగ్ కామ్ సా ద రీదింగ్ సర్పెంట్ లైఫ్. ఆ కళ్ళల్లో బాధని చూస్తే స్పందన అనేది లేదు. జీవితం అనే పాము గిలగిల్లాడుతూ ఉంటే ఏ విధమైన స్పందన లేకుండా చలనం లేకుండా చూసే ఒక కోల్డ్ లుక్ అంటారంటే కరుడు కట్టిన చూపుతోటి ఉన్నట్టుగా ఉన్నట్ట ఆ నథింగ్నెస్. ద టూ అపోజ్డ్ ఈచ్ అదర్ విత్ దేర్ ఐస్. ఇప్పుడు ఒకవైపు నుంచి సావిత్రీదేవి ఆ రూపాన్ని చూస్తోంది. మన కన్వీనియన్స్ కోసం మనం యమధర్మరాజు అనుకుందాం. ఆ యమధర్మరాజును చూస్తోంది. యమధర్మరాజు ఈవిడ్ని చూస్తున్నాడు. ఒకరికేసి ఒకరు చూసుకున్నారు.
ఉమన్ అండ్ యూనివర్సల్ గాడ్. సావిత్రి ఒక స్త్రీ. యమధర్మరాజు దృష్టిలో సావిత్రి ఒక స్త్రీ. ఆమె దైవీ శక్తి అనేలాంటిగా కాదు, ఒక స్త్రీ. అతను యూనివర్సల్ గాడ్, ఈ సృష్టి మొత్తాన్ని తన అధీనంలో ఉంచుకున్న దేవత. ఒకరికేసి ఒకరు చూసుకున్నారు. అంటే ఒక మానవుడు, ఒక స్త్రీ అనుకోండి, పురుష రూపం అనుకోండి, ఎటువంటి విజయం సాధించటానికి సిద్ధపడ్డాడు అనేలాగా. ఇంతకుముందు చాలా చోట్ల తాతగారు చెప్పారు, దేవతలు మనకెవరూ ఈ విషయంలో సహాయం చేయరు. మానవుడే ఎదిగి ఈ అమరత్వాన్ని తానే సిద్ధించుకోవాలి, తానే సాధించుకోవాలి. భూమాత కూడా తన దగ్గర అటువంటి యోగ్యుడైన వాడు పుట్టాలి, సాధించాలి అమరత్వం భూమి మీద అని ఆశిస్తుంది తప్ప దేవతలు ఎవరో వచ్చి మన తరఫున చేసేది లేదు అని. కనుక మానవ రూపంలోకి వచ్చిన సావిత్రీదేవి మానవులకుండే బలహీనతలన్నీ అనుభవించి వాటిల్లో నుంచి పైకి తన నిజశక్తిని తెలుసుకుని నిలబడి ఉన్న స్త్రీ. She heard the voice as if of the adverse worlds saying, "Unclasp thy passionate influence, O slave of nature." ఆవిడికి లోపల ఈ శక్తి, ఈ యమధర్మరాజు అంటున్నట్టుగా ఈ మాటలు వినిపించాయట. ఏమని? అన్క్లాస్ప్ దై ప్యాషనేట్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు ఎంతో చాలా ఎక్కువ ప్రేమతో పట్టుకునున్నావు ఆ సత్యవంతుడి ఆత్మని, వదిలిపెట్టు. ఓ స్లేవ్ ఆఫ్ నేచర్, వీప్ అండ్ ఫర్గెట్. కొన్నాళ్ళు ఏడు, మర్చిపో. ఏడ్చిన తర్వాత, విలపించిన తర్వాత మరణం విలపించటం, కొద్ది రోజుల తర్వాత ఆ శ్మశాన వైరాగ్యం వెళ్ళిపోవటం, జీవితంలో ముందుకు వెళ్ళటం అనేది మానవులకి సహజం. ప్రకృతికి అందరూ దాసులే. వదిలిపెట్టు. ఈ ప్యాషనేట్ క్లాస్ ఆన్ సత్యవాన్, ఇంత బలంగా సత్యవంతుడిని వెళ్ళనీయను అని నువ్వు పట్టుకోవటం తగదు. పాస్ లోన్లీ బ్యాక్ టు దై వే ఇన్ లైఫ్ ఆన్ ఎర్త్. భూమి మీద నీ నిర్జీవమైన జీవితాన్ని జీవించటానికి వెనక్కి వెళ్ళిపో, ఒంటరిగా జీవించు. వెన్ సావిత్రి డిడ్ నాట్ కన్సీడ్, ద వాయిస్ స్పోక్ అగైన్. సావిత్రి ఒప్పుకోలేదు, ఏమి సమాధానం కూడా చెప్పలేదు, అవునని కాదని. అప్పుడు మళ్ళీ ఆ స్వరమే వినిపించిందిట. రిలాక్స్ దై గ్రాస్ప్, హిస్ స్పిరిట్ నౌ బిలాంగ్స్ టు ఎ గ్రేటర్ పవర్. అతని ఆత్మ మీద నీకు ఇంకా హక్కు లేదు. నీవు ఒకవైపు నుంచి లాగుతూ, అతను నాకు చెందినవాడు, ఒక గ్రేటర్ పవర్, నా అధీనంలోకి వచ్చాడు, నువ్వు నీ అధికారాన్ని వదిలిపెట్టు అతని మీద. ఉమన్, దై హస్బెండ్ సఫర్స్. నువ్వొక వైపు నుంచి లాగి నేనొక వైపు నుంచి లాగితే సత్యవంతుడికి బాధ అనిపిస్తోంది, వదిలిపెట్టేవు. సావిత్రి దెన్ డ్రూ బ్యాక్ హర్ హార్ట్స్ ఫోర్స్ దట్ క్లాస్ప్డ్ హిస్ బాడీ. అంటే మానసికంగా సత్యవంతుణ్ణి తన కంట్రోల్లో, తన చేతుల్లో ఉంచుకున్నట్టుగా ఉన్న తన భావాన్ని ఆమె వదిలిపెట్టింది. నౌ షీ రోజ్ అండ్ స్టూడ్, గ్యాదర్డ్ ఇన్ లోన్లీ స్ట్రెంగ్త్, లైక్ వన్ హూ డ్రాప్స్ హిజ్ మ్యాంటిల్ ఫర్ ఎ రేస్ అండ్ వెయిట్స్ ద సిగ్నల్, మోషన్లెస్, క్వైట్. సత్యవంతుడిని సరే వదిలిపెడుతున్నాను నా చేతుల్లో నుంచి, ఎందుకంటే సత్యవంతుడు బాధపడుతున్నాడు అన్నాడు. వదిలిపెట్టి ఆవిడ ఇప్పుడు మానసికంగా ఎలా నిలబడిందిటంటే, ఒక రెజ్లింగ్ మ్యాచ్ ఉంటుంది. రెజ్లింగ్ మ్యాచ్లో ఇద్దరు చెరోవైపు ఉన్నారనుకోండి, అవతల రిఫరీ గంట కొట్టడమో విజిలేయటమో చేస్తాడు. చేసినప్పుడు కదా ఇద్దరు బరిలోకి వచ్చి మొదలు పెడతారు, ముందుగానే పరుగు పెట్టరు. ఒక పరుగు పందెం అనుకున్నా సరే రెడీగా ఉంటారు పొజిషన్లో, గన్ షాట్ వన్నో విజిలో రాగానే పరిగెట్టడానికి. అంత రెడీగా ఆవిడ నడుం బిగించి నుంచుందిట సావిత్రీదేవి. దెన్ డెత్, ద కింగ్, ద డిమ్ అండ్ ఆఫుల్ గాడ్ హెడ్ రోజ్ ఎరెక్ట్. ఈవిడెప్పుడైతే ఇలా సిద్ధం యుద్ధానికి అందు, ఆ మృత్యుదేవత కూడా సిద్ధం అని స్ట్రైట్గా నిలబడ్డట. ఇక్కడితోటి ఈ సెక్షను
ఆపుతున్నాను. కంటిన్యూయేషను నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం. నమస్కారం.